వెల్కమ్ టు ఏబీపీ దేశం. రాఖీ పండుగ వస్తుంది. సో రాఖీ పండుగ అంటే సాధారణంగా అందరి ఇళ్లలో కూడా ఆడపడుచులంతా కూడా ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. సో తమ అన్నదమ్ములకు రాఖీ కట్టాలని ఎంతో ఉత్సాహపడుతూ ఉంటారు. సో ఈ రాఖీని ఈ ఏడాది పర్యావరణ హితంగా జరుపుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా పిలుపునిస్తున్నాయి. మనం ఇక్కడ ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ పార్క్, డాల్ఫిన్ నేచర్ కన్జర్వేటివ్ సొసైటీకి సంబంధించిన బయోడైవర్సిటీ పార్క్లో ఉన్నాం. సో ఇక్కడ మొక్కల్లో రాఖీ మొక్కలు కూడా ఉన్నాయి. సో ఇవాళ ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మొక్కల్లో రాఖీలు అనే విషయాన్ని. ఎందుకంటే చాలా రకాల డిఫరెంట్ కలర్స్తో చాలా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన అసలు ఈ మొక్క యొక్క లక్షణాలు ఏంటి, అసలు ఏంటి అనే విషయాలను ప్రస్తుతం మనం ఈ బయోడైవర్సిటీ పార్క్ వ్యవస్థాపకులు డాక్టర్ రామమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీ పార్క్లోకి వచ్చాక చాలా రకాల మొక్కలు చూసాము. సో ఇవి రాఖీ ఫ్లవర్స్ అని అక్కడ బోర్డు చదివాం. ఇంత డిఫరెంట్గా ఉన్న ఏంటి సార్ అసలు దీని బ్రీడ్స్? నిజంగా ఇవి చాలా అరుదైన అపూర్వమైన అంత కాదు అంత అందమైన పుష్పాలు ఇవన్నీ కూడా. ప్యాసివ్ ఫ్లోరా అనే ఒక జీనస్ చెందుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా దాని కుటుంబం ప్యాసివ్ ఫ్లోరేసి అంటారు. అది వీడి ఇంకో లక్షణం అంటే ఒక అందమే కాదండి, ఇది సువాసన కూడా వెదజల్లుతాయి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఈ పౌర్ణమి నాటికి రకరకాల పుష్పాలతో ఉంటాయి. ఈ పుష్పాలు రకరకాల తేనెటీగలను ఆకర్షిస్తాయి, బిటిల్ని ఆకర్షిస్తాయి. సో పరాగ సంపర్కం ఉపయోగపడతాయి. మంచిగా అందంగా ఉంటాయి, వాసన కలిగి ఉంటాయి, పరాగ సంపర్కానికి అన్ని ఆకర్షిస్తాయి మనకి. సో ఇప్పుడు రాఖీ పౌర్ణమి అంటున్నారు కదా, దీన్ని ఫ్రెండ్షిప్ ఫ్లవర్ అంటారు, రాఖీ ఫ్లవర్ అంటారు, ప్యాషన్ ఫ్లవర్ అంటారు, ప్యాషన్ ఫ్రూట్ అంటారు. బికాజ్ వీటన్నిటి కూడా ఒక తీగలు మాట. ఇవన్నీ కూడా వైన్స్ అంటాం దీన్ని. ట్రైలోబేట్ లీవ్స్ ఉంటాయి, ఇలాగా చక్కగా అందంగా లెదర్ షేప్లో ఉండి 3 లంబికలు ఉండి. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరు వాళ్ళకి ప్రత్యేకాన్ని కొందరు అంటారు అన్నమాట. అది ఈ తీగ అంతా కూడా మొత్తం పాకుతూ ఉంటుంది. అక్కడక్కడ నోట్స్ తీరే మనకి ఇలా పుష్పాలు వస్తాయి అన్నమాట. అది సో ఈ పుష్పాల్లో మీకు రక్షపత్రాలు, ఆకర్షణ పత్రాలు ఇవన్నీ కూడా మనకి స్టెమన్స్ అంటాం. అలాగే కేలము, కేలాగ్రం అన్నమాట. అది ఏ పార్ట్కి ఆ పార్ట్ అందంగా కనిపిస్తుంది. ఇలాంటి 6 రకాల మందిరు ఉన్నాయి. సో ఎందుకు రాఖీ ఫ్లవర్ అన్నారంటే దీన్ని, ఈ తీగికి అటుపక్క ఇటుపక్క మనకి రాఖీ ఫ్లవర్కి ఎలా చుడతాం అలాగే మనకి దారంలా ఉంటుంది అన్నమాట, తాడు. సో ఇది పుష్పం అన్నమాట. సో దీన్ని ఇలా కడతారు అన్నమాట తీసుకొచ్చేది. సో మీరు మొట్టమొదటి చెప్పారు పర్యావరణ హితంగానే, మావన్నీ కూడా పర్యావరణ హితమైన పనులే చేస్తుంటాం ఇక్కడ. సో ఇది ప్లాస్టిక్ వాడకుండా మిగతావన్నీ కాకుండా ఇలాంటి వాటిని మనం పెంచుకుంటే పర్యావరణానికి నిజంగా మనం మిత్రులు అవుతాం, పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు, మనకు కూడా ఎంతో ప్రశాంతత లభిస్తుంది దీనివల్ల కూడా. సో మేమందరం ఏం చెప్తామంటే ఇలాంటి తీగలు పెంచుకుని వీటిని అన్నదమ్ముల మధ్య సహోదరత్వం ఎంతో పెంచుతున్నమాట, ఆ బాంధవ్యం ఎక్కువ పెంచుతున్నమాట. ఇక్కడే కాదు, ఎప్పటి నుండో మనకు ఉంది, పృథ్వీరాజు నుండి ఆ టైం నుండి ఉంది మనకి అంతా కూడాను. సో దేన్ని మనం ప్రమోట్ చేద్దామని మేము చెప్తున్నాం. అంటే ఇవి 5 రకాలు అని చెప్పారు, 6 రకాలు ఉంటాయి. 6 రకాలు అన్నారు. సో ఇవి అన్ని వెదర్ సీజన్స్ లోనే ఉంటుందా లేకపోతే? అంటే ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో వస్తాయండి ఇవి. పుట్టప్పుడు బాగా అల్లుకుంటాయి, పుట్టప్పుడు కూడా 1-2 పుష్పాలు వస్తాయి. బట్ ఇవాళ చూడండి మీరు ఒకసారి, ఆ 6 రకాలు 5 రకాలు పుష్పించేది. సో మరి ఏమిటో ఆ ప్రత్యేకత ఆ మాసానికి దీనికి ఉన్నది, ఆ భగవంతుడు అలా ఇచ్చాడు మనకి. అది ఇవి మాకు ఆశ్చర్యమే ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా చూసి భగవద్ అనుగ్రహం అనుకుంటాం. మనం దాన్ని పెంచి దాన్ని పెద్ద చేసి పర్యావరణ హితంగా ఆ నలుగురికి చెప్పినట్లయితే, తీగలు పెంచినట్లయితే పర్యావరణకే కాదండి, తేనెటీగలు రావడం వల్ల మనకి మా పొలాలకి పంటలకి వాటికి కూడా ఎంతో లాభం కలుగుతుందండి. అది కంటికి ఆనందం, మనసుకి ఆనందం, ప్రశాంతత వస్తుందండి. అంటే పిల్లలు కూడా చాలా మంది వచ్చారు, చూస్తున్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాడనరీ, వాళ్ళే వచ్చి చేతులు పెట్టుకుంటారు, వాడు తీసుకుంటారు. మేషారి మాకు తెంపచ్చా అంటారు. అమ్మ తెంపితే అక్కడ అయిపోతుంది, ఈ మొక్క మన తర్వాత మేము ఎలా పెంచాలో చెప్తాం, మొక్కలు కట్ చేసేస్తాం, మీకు ఇళ్ళలో పెంచండి అమ్మ అంటాం. అలాగా ప్రాపగేట్ చేయండి అంటాం దానికి. అలాగా మామూలుగా ఇంటి దగ్గర పెంచుకుంటే పెరుగుతాయి సార్. అది దేనికైనా కొద్దిగా పసిపిల్లలా ఉంటే కొద్దిగా కేర్ తీసుకోవాలి. అది పట్టించుకుంటే వాడికి అన్ని చక్కగా వస్తాయి సార్. అది ఇక్కడ విద్యాలయంలో మా ప్రాణం పెట్టి బతుకుతున్నాం. 2000 రకాల మొక్కలు, దాంట్లో ఒక జాతి మాటిది. ఇంకో విచిత్రం కూడా ఉందండి, దీంట్లో కొన్నిటికి కాయలు కాస్తాయి, ఆ కాయలు పండ్లు వస్తాయి, దాన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటారు. ఇన్ని రకాల దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఫంగల్, మధురంగా ఉంటాయి, జ్యూస్ తయారు చేస్తారు. అది అందరికీ ఉపయోగపడే అన్ని రకాల వైటమిన్స్, అన్ని రకాల సాల్ట్స్, న్యూట్రియంట్స్ ఉన్నటువంటి ఆ ఫలం, దాన్ని మనకి ఏంటంటే ఒక చక్కటి ఆహారంగా తీసుకోవచ్చు అన్నమాట. అది కూడాను ప్యాషన్ ఫ్రూట్ అంటారు, అది కూడా వస్తాయి సార్. అది థ్యాంక్ యూ. చూసారుగా, ఇంతటి విలువ కలిగిన ఈ మొక్కల గురించి డాక్టర్ రామమూర్తి గారు వివరంగా
మన గురించి చెప్పారు. అయితే దాదాపు 6 రకాల పువ్వులు అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. లావెండర్ కలర్ కానివ్వండి, పింక్ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, వైట్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ రాఖీ ఫ్లవర్స్ని చూసేందుకైతే చాలా కాలేజీల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. సో ఈ బయోడైవర్సిటీ పార్క్లో కేవలం ఈ మాసంలో మాత్రమే పూసే ఈ పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అదే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితంగా పండుగను జరుపుకోవాలి మీరంతా కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. Taste the Daily.